హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ఫ్రూట్ సలాడ్ని చేసి చూపించబోతున్నానండి. ఎండాకాలం ఎలాగో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇలా ఫ్రూట్ సలాడ్ని చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలమే కాకుండా మీ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉందంటారు. టేస్టీగా ఈజీగా ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అయితే వేసుకోండి. మనం ఆ గిన్నెలో పాలు వేసుకుంటాం కాబట్టి పాలు అనేవి అడుగంటకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ముందుగా వాటర్ని వేసుకోండి. అప్పుడు పాలు అనేవి అడుగంటవు. నేను ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం కోసం 1/2 లీటర్ వరకు పాలను అయితే తీసుకున్నానండి. ఈ ఫ్రూట్ సలాడ్ అనేది మరింత టేస్టీగా రావడం కోసం ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పాల పొడిని అయితే వేసుకోండి. పాల పొడి వేసుకున్న తర్వాత గడ్డలనేది కట్టుకుంటే ఒకసారి బాగా కలుపుకోవాలి. పాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాలను మరగనివ్వాలండి. ఈ పాలనేవి మరిగేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలనైతే వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలనేది లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలు అనేది ఏమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. చూసారు కదా, పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, పాలన్నవి మరిగి ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, అది ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ తిరిగి అంటేనే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్లు వేసుకొని బాగా కలుపుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి కస్టర్డ్ పాలను వేసుకున్నారంటే ముద్దలనేవి కట్టేస్తుంది. కాబట్టి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కస్టర్డ్ పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మరో 2-3 నిమిషాల పాటు ఈ పాలను మరగనివ్వాలండి. అప్పుడే ఈ పాలనేవి ఇంకా దగ్గరగా అవుతాయి. చూసారు కదా, 3 నిమిషాలకి ఈ పాలనేవి దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదారని అయితే వేసుకోండి. స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. మీడియంగా తినాలి అనుకుంటే ఒక 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పంచదార వేసుకున్న తర్వాత కరిగే వరకు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా పంచదార తీసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు కస్టర్డ్ పాలను బాగా ఉడకనివ్వాలండి. అసలు ఇలా ఉడికిన తర్వాత దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు అనేది చల్లారిలోపు ఈలోపు ఫ్రూట్స్ని కట్ చేసి తీసుకుందాం. ఒక 1/2 కప్పు వరకు నల్ల ద్రాక్ష పళ్ళను ముక్కలు కట్ చేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు తెల్ల ద్రాక్ష పళ్ళను ముక్కలు కట్ చేసుకోండి. యాపిల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒకటి పెద్ద అరటిపండు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. 1/2 కప్పు వరకు దానిమ్మ పండు గింజలు కూడా వలిసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని కస్టర్డ్ పాలు అనేవి చూద్దామండి. చూసారు కదా, పూర్తిగా చల్లారిపోయాక పైన అట్టలాగా వస్తుంది కదా, అది మళ్ళీ పాల్లో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా కస్టర్డ్ పాల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఫ్రూట్సే కాకుండా మీ ఇంట్లో ఏ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఫ్రూట్సే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఇలా బాగా కలుపుకున్నామంటే ఫ్రూట్ సలాడ్ అనేది తయారైపోయిందండి. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ని 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తున్నానండి. కావాలి అనుకుంటే వెంటనే కూడా తినొచ్చు. పెట్టుకొని తిన్నారంటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ అనేది ఎలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్టీగా తినాలి అనుకుంటే ఇందులో ఐస్ క్రీమ్ కూడా వేసుకొని తినొచ్చండి. ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, చుట్టాలు వచ్చినప్పుడు కానీ, ఇలా సమ్మర్లో కానీ చాలా ఈజీగా టేస్టీగా ఇలా ఫ్రూట్ సలాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉందంటారు. అంతేనండి, ఫ్రూట్ సలాడ్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా చూసారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.